హాయ్ ఫ్రెండ్స్, భారత జట్టు వెస్టిండీస్ పై విజయం సాధించి టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్లో అడుగుపెట్టింది. విండీస్ పై టీమిండియా గెలవడంలో ఓపెనర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. 196 పరుగుల లక్ష్య ఛేదనలో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, చిన్న భాగస్వామ్యాల ప్రాధాన్యతను వివరించాడు. మ్యాచ్ 19వ ఓవర్లో శివం దూబే కొట్టిన 2 బౌండరీలు సంజూ శాంసన్ పై ఒత్తిడిని తగ్గించాయని అన్నాడు. 19 ఓవర్లో మొదటి బంతి డాట్ బాల్ కాగా రెండో బంతికి హార్దిక్ అవుట్ అయ్యాడు. దీంతో భారత విజయ సమీకరణం 10 బంతుల్లో 17 పరుగులుగా మారింది. పాండ్యా అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన దూబే 2 ఫోర్లు కొట్టడంతో సమీకరణం చాలా తేలికైంది. దూబే ఇన్నింగ్స్ను ప్రశంసిస్తూ, జట్టు విజయానికి ప్రతి ఆటగాడి సహకారం ఎంతో కీలకం అవుతుందని గంభీర్ చెప్పుకొచ్చాడు. మనం చిన్న సహకారాల గురించి మాట్లాడుకుంటున్నాము. క్రికెట్ అనేది జట్టు ఆట, ఇది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. నాకు శివం దూబే కొట్టిన ఆ 2 బౌండరీలు సంజూ శాంసన్ ఇన్నింగ్స్లాగానే ఎంతో ముఖ్యమైనవి అని అనుకుంటున్నాను. ఎందుకంటే శివం ఆ 2 ఫోర్లు కొట్టకుంటే ఇప్పుడు మనం సంజూ గురించి మాట్లాడుకునే వాళ్లం కాదు అని గంభీర్ అన్నాడు. అవును, పెద్ద ఇన్నింగ్స్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. కానీ చిన్న ఇన్నింగ్స్లు మ్యాచ్లు గెలిచేందుకు సహాయపడతాయి అని చెప్పుకొచ్చాడు. సంజూ శాంసన్ ప్రపంచ స్థాయి ఆటగాడని, టీంకు అవసరమైన సమయంలో ప్రతిసారి ముందుకు వస్తాడని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.